Hello, namaste. Welcome back to the Shiva Digital AI యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క సపోర్ట్‌కి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ అలానే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే కామెంట్ అనేది చేయండి. సో ఈ వీడియోలో నేను మీకు కాంటాక్ట్ పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో చెప్పబోతున్నాను. అస్సలు మిస్ అవ్వకండి. ఎటువంటి కోడింగ్ లేకుండా ఎవరైతే వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డిజైనింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ అన్నీ నా యొక్క ఛానెల్‌లో ఉన్నాయి. వెళ్లి చూడండి. సో వీడియోలోకి ఎళ్ళే ముందు ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీరిలా వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో మన వెబ్‌సైట్ చూడాలి అనంటే ఇక్కడ పైన మన వెబ్ అడ్రెస్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ టాబ్ అనండి. ఓపెన్ లింక్ ఇన్ న్యూ టాబ్ అంటే మనకి మన వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫ్రంట్ ఎండ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పేజెస్ అనేటివి క్రియేట్ చేస్తారు. సో పేజెస్‌లో నేను ఆల్రెడీ హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ కాంటాక్ట్ అస్ పేజ్‌లో క్లిక్ చేస్తే మనకి ఎంప్టీగా ఉంటుంది. చూడండి కాంటాక్ట్ అస్ పేజ్ అనేది ఎంప్టీగా ఉంది. ఎలాంటి ఆహ్, డీటెయిల్స్ ఫిల్ చేయడానికి ఎలాంటి ఫార్మ్ అనేది లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇలా మళ్ళీ డాష్‌బోర్డ్‌లోకొచ్చాను. ఆ తర్వాత పేజెస్ క్లిక్ చేస్తున్నా. పేజెస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ అస్ కనిపిస్తుంది కదా! దీన్ని నేను ఎడిట్ బటన్ పైన క్లిక్ చేస్తున్నా. తర్వాత ఎడిట్ విత్ ఎలిమెంటర్. సో ఎడిట్ విత్ ఎలిమెంటర్ అన్న తర్వాత మనము జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా ఎలాంటి కోడింగ్ లేకుండా మనం అంతా డిజైన్ అనేది చేయవచ్చు. ఓకే. ఇప్పుడు ఎడిట్ విత్ ఎలిమెంటర్ అన్న తర్వాత ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ ఇస్తున్నాను నేను. జస్ట్ ఇవన్నీ తీసేస్తున్నా. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్‌లో మనకి విడ్జెట్స్ అనేటివి వచ్చాయి. వీటిని విడ్జెట్స్ అంటాం. ప్రతి ఒక్క విడ్జెట్ అనేది ఇక్కడ నుండే వస్తుంది. ఇన్నర్ సెక్షన్, హెడ్డింగ్, ఇమేజ్, టెక్స్ట్ ఎడిటర్, వీడియో, బటన్ ఇవన్నీ మనకి ఇక్కడనే వస్తాయి. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఒక సెక్షన్ అనేది తీసుకుంటున్నాను. ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఈ సెక్షన్ తీసుకొని ఈ సెక్షన్‌లో ఇక్కడ నేను కాంటాక్ట్ అస్ అనేది లేదా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది హెడ్డింగ్ అనేది రాయాలి అనుకుంటున్నాను. సో ప్లస్ సింబల్ క్లిక్ చేసి హెడ్డింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కాంటాక్ట్ కాంటాక్ట్ అస్. ఓకే. కాంటాక్ట్ అస్ అనేది డిజైన్ చేశాను. ఇప్పుడు ఈ కాంటాక్ట్ అస్ అనేది హెడ్డింగ్ నాకు సెంటర్‌లో రావాలి. సో స్టైల్‌లోకెళ్తున్నాను. అలైన్‌మెంట్ వచ్చేసి ఇక్కడ సెంటర్. అలైన్‌మెంట్ వచ్చేసి ఇక్కడ సెంటర్ అనేది సెలెక్ట్ జేసుకోవాలి. సెలెక్ట్ జేసుకున్న తర్వాత దీని కలర్ గాని, దీని యొక్క ఫాంట్ ఆఫ్ స్టైల్ గాని చేంజ్ చేయాలంటే మనం ఈజీగా చేంజ్ అనేది జేయొచ్చు. సో స్టైల్‌లోనే మనకి ఇక్కడ మీకు టైపోగ్రఫీ అని కనిపిస్తుంది గదా! టైపోగ్రఫీ దీనిపైన ఎడిట్ జేయండి. ఎడిట్ జేసిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీ అని కనిపిస్తుంది గదా! ఫ్యామిలీలో ఆల్రెడీ డిఫాల్ట్‌గా రోబోటో అనేది ఫాంట్ ఆఫ్ స్టైల్ సెలెక్ట్ జేసుంది. ఓకే. ఇది క్లోజ్ జేయండి. సో ఫ్యామిలీలో రోబోట్ అని సెలెక్ట్ జేసుంది. దీన్ని సెలెక్ట్ జేసుకొని ఇక్కడ నేను పపిన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. పపిన్స్. సో, పపిన్స్ అనేది నేను ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ చేంజ్ అనేది అయిపోయింది. స్టైల్ అనేది చేంజ్ అయింది. ఆ తర్వాత కలర్ చేంజ్ చేయాలి అనంటే ఇక్కడ మళ్ళీ టైపోగ్రఫీలో ఎడిట్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టెక్స్ట్ కలర్ అని కనిపిస్తది. చూడండి టెక్స్ట్ కలర్. ఈ టెక్స్ట్ కలర్ బ్లూ కలర్ ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీకు కలర్ అనేది చేంజ్ అవుతది. చూడండి నేను ఇక్కడ ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఆరెంజ్ అనేది రావడం జరిగింది. క్లియర్? సో, కాంటాక్ట్ అస్ అనేది ఇలా హెడ్డింగ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు నాకు 2 కాలమ్స్ అనేటివి కావాలి. రైట్ సైడ్‌లో నేను కాంటాక్ట్ ఫార్మ్ ఇవ్వాలి. లెఫ్ట్ సైడ్‌లో ఇంకొన్ని డీటెయిల్స్ అనేది నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ ఫార్మ్ అని సెర్చ్ చేయండి దీంట్లో. ఫార్మ్. సో, ఫార్మ్ అని ఇక్కడ మీకు కనిపిస్తది. దీన్ని డైరెక్ట్‌గా క్లిక్ చేస్తే మీకు ఈ సెక్షన్ మొత్తం యాడ్ అవుతది. ఇలా సెక్షన్ మొత్తం యాడ్ అవుతది. ఇలా కాకుండా మీరు ఏం చేయాలి అనంటే ప్లస్ సింబల్ తీసుకొని, ఈ 2 స్ట్రక్చర్ 2 లేఔట్స్ ఉన్నాయి గదా! వీటి రెండిటిని సెలెక్ట్ జేసుకోండి. రెండిటిని సెలెక్ట్ జేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లస్ సింబల్ క్లిక్ జేసి ఫార్మ్ అని సెర్చ్ చేయండి. ఫార్మ్ అని సెర్చ్ చేసిన తర్వాత చూడండి ఇలా డ్రాగ్ జేయండి. డ్రాగ్ జేసి ఇక్కడ వదిలిపెట్టండి. నేమ్, ఈమెయిల్, మెసేజ్ అనేది ప్రతి ఒక్కటి ఎవరైతే మన వెబ్‌సైట్ పైకొస్తారో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే మనకు ఈ డీటెయిల్స్ రావడం జరుగుతది. ఓకే. సో, ఇప్పుడు దీన్ని ఎడిట్ జేయాలి, కొంచెం కస్టమైజ్ జేయాలి, స్టైల్ జేయాలి అనంటే ఈజీగా జేయొచ్చు. ఇక్కడ మీకు నేమ్ కనిపిస్తుంది గదా! నేమ్. టైప్ అనేది ఏముండాలి? టెక్స్ట్ ఉండాలి. లేబుల్ ఏముండాలి? నేమ్ ఉండాలి. లేబుల్ అంటే ఇది పైన.
నేమ్ అనేది ఇది. సో, ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నాను చూడండి. నేమ్ దగ్గర యువర్ నేమ్ ఇలా ఇవ్వచ్చు. లేదా ఓన్లీ నేమ్ అంటే నేమ్ అనే ఇవ్వచ్చు. సో, ఓన్లీ నేమ్ ఇస్తున్నా. తర్వాత ప్లేస్ హోల్డర్. ప్లేస్ హోల్డర్ అంటేనేమో ఈ బాక్స్‌లో కనిపిస్తుంది గదా! ఈ బాక్స్‌లో కనిపించేది దీన్ని మనం ప్లేస్ హోల్డర్ అంటాం. ఈ ప్లేస్ హోల్డర్‌ని గూడా మనము చేంజ్ చేయొచ్చు. టైప్ యువర్ టైప్ యువర్ నేమ్. నేమ్ దగ్గర టైప్ యువర్ నేమ్ అనేది ఇచ్చాం. ఇలా మనం చేంజెస్ అనేటివి చేసుకోవచ్చు. ఇంకా స్టైల్ చేయాలి అనంటే ఇక్కడ స్టైల్ ట్యాబ్‌లో క్లిక్ చేసి కాలమ్స్ గ్యాప్ ఎంతుండాలి, రోస్ గ్యాప్ ఎంతుండాలి, తర్వాత టెక్స్ట్ కలర్ ఏదుండాలి. సో, టెక్స్ట్ కలర్ అనేది ఇక్కడ కంప్లీట్ హాష్ కలర్ ఉంది. మీకు నేను లేదంటే బ్లాక్ కలర్ ఇస్తున్నానిక్కడ. బ్లాక్. ఓకే. బ్లాక్ కలర్ అనేది ఇచ్చాను. సో, ఇలా ఇది బ్లాక్ కలర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కిందికి రండి. కిందికొస్తే మీకు హెచ్‌టీఎంఎల్ ఫీల్డ్ ఇదేం అవసరం లేదు. ఫీల్డ్ అని కనిపిస్తుంది గదా! ఫీల్డ్. ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫీల్డ్ టెక్స్ట్ కలర్ ఏముండాలి. సో, ఇక్కడ ఫీల్డ్ టెక్స్ట్ కలర్ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది. అంటే మనకి ఏదైతే బాక్స్‌లో నేమ్ కనిపిస్తుందో దాని కలర్ గూడా ఏముండాలో అది ఇవ్వడం జరుగుతుంది. నేను ఇక్కడ గూడా బ్లాక్ సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ బార్డర్ కలర్ అనేది ఉంది. బార్డర్ కలర్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది. మీరు ఏ కలర్ ఇవ్వాలి అనుకుంటే ఆ కలర్ అనేది ఇవ్వచ్చు. నేను ఆరెంజ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ బార్డర్ కలర్‌కి. సో, ఇది నేను సెలెక్ట్ చేసుకొని చూడండి బార్డర్ కలర్ అనేది నేను ఆరెంజ్ ఇచ్చాను. మీరు బటన్‌ని గిన స్టైల్ చేయాలి, బటన్ కలర్ గిన మార్చాలి అనుకుంటే ఇక్కడ బటన్స్ అని కనిపిస్తుంది కదా! బటన్స్ పైన క్లిక్ చేయండి. కలర్ వచ్చేసి చూడండి గ్రీన్ సెలెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ నేను ఆరెంజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో, ఎడిట్ బటన్ పైన క్లిక్ చేసి ఈ కలర్ కోడ్‌ని కాపీ చేసుకొని చూడండి. కలర్ అనేది కూడా ఈ విధంగా చేంజ్ అనేది చేయవచ్చు. సో, చాలా రకాల ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. ప్రాక్టీస్ అనేది చేస్తే ఈజీ వేలో మీరు ఎలాంటి కోడింగ్ లేకుండా ఒక వెబ్‌సైట్ అనేది డిజైన్ చేస్తారు. సో, ఇప్పుడు ఈ రైట్ సైడ్‌లో ఇక్కడ మళ్ళీ మెసేజెస్ గూడా ఉన్నాయి. సో, మెసేజెస్ టైపోగ్రఫీ స్టైల్ ఏముండాలి? సక్సెస్ మెసేజ్ కలర్ ఏముండాలి? స్టెప్స్ ఏముండాలి? అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు చూపెట్టడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రాక్టీస్ అనేది చేస్తే ఈజీగా నేర్చుకుంటారు. కలర్ వచ్చేసి నేను ఆరెంజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, ఇక్కడ మళ్ళీ కలర్ శాంప్లర్ తీసుకుంటున్నా. ఇక్కడ నేను శివ డిజిటల్ ఏఐ అని ఇచ్చాను. తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తున్నా. దీని కింద నేను ఇంకొక టెక్స్ట్ రాయాలి అనుకుంటాను. ఇందాక నేను హెడ్డింగ్ రాశాను. సో, ఇప్పుడు నేను టెక్స్ట్ అనేది రాస్తున్నాను. సో, టెక్స్ట్ ఎడిటర్ తీసుకుంటున్నా. దీని కింద ఇలా డ్రాగ్ చేశా. సో, ఇందులో నేను ఈ విధంగా నేను ఒక టెక్స్ట్ అనేది ఇచ్చాను. దీన్ని స్టైల్ చేయాలి అనుకుంటే అలైన్‌మెంట్ వచ్చేసి సెంటర్. సో, కలర్ వచ్చేసి నేను బ్లాక్ ఇస్తున్నా కంప్లీట్‌గా. బ్లాక్ ఇచ్చిన తర్వాత ఇంకొక హెడ్డింగ్ అనేది నేను దీంట్లో తీసుకోవాలనుకుంటున్నాను. జస్ట్ దీన్ని కాపీ పైన పెన్సిల్ బటన్ ఏదైతే ఉందో దీని పైన క్లిక్ చేసి కాపీ అనండి. తర్వాత ఈ కింద పేస్ట్ అనేది జేయండి. సో, కింద పేస్ట్ అనేది జేస్తే కింద గూడా వస్తుంది. మళ్ళీ ఇక్కడ నేనేమిస్తున్నానంటే థాంక్ యూ ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు జూడండి శివ డిజిటల్ ఏఐ అనేది ఇదంతా నాకు కొంచెం కిందికి రావాలి. సో, ఈ లెఫ్ట్ సైడ్ కాలమ్‌లో నేను సెలెక్ట్ జేసుకొని అడ్వాన్స్‌డ్‌లోకెళ్ళి ఈ ప్యాడింగ్ కనిపిస్తుంది గదా! మార్జిన్ అండ్ ప్యాడింగ్. సో, దీన్ని అన్‌టిక్ జేయండి. అన్‌టిక్ జేసిన తర్వాత టాప్ నుండెళ్ళి నాకు కిందికి రావాలి. కొంచెం ఈ కాంటాక్ట్ ఫార్మ్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేటట్టు, మ్యాచ్ అయ్యేటట్టు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ప్యాడింగ్ అనేది టాప్‌లో నేను 40 ఇచ్చాను. చూడండి ఇప్పుడు కిందికనేది వచ్చింది. సేమ్ ఫార్మ్‌కి ఈక్వల్‌గా ఉంది. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తున్నానంటే, తర్వాత దీనికి గూడా యాడ్ చేయాలి అనంటే, ఈ సెక్షన్‌కి గూడా యాడ్ చేయాలి అంటే, దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ 6 డాట్స్ సెలెక్ట్ చేసుకొని, స్టైల్‌లోకెళ్ళి, ఒక కలర్ అనేది నేను సెలెక్ట్ చేసుకోవాలి అంటే, క్లాసిక్ కలర్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. దీని అపోజిటీ అనేది కొంచెం తక్కువ చేస్తున్నా. అపోజిటీ అనేది కొంచెం తక్కువ చేస్తున్నా. చూడండి. ఈ కిందనే కనిపిస్తుంది గదా! మీకు ట్రాన్స్‌పరెంట్‌లో. ఇక్కడ మనం తక్కువ అనేది జేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా జేయాలి అనంటే, ఈ సింగిల్ కాలమ్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ జేసుకోండి. ఈ 6 డాట్స్‌ని సెలెక్ట్ జేసుకోండి. అడ్వాన్స్‌లోకి రండి. ప్యాడింగ్ వచ్చేసి ఇది అన్‌లింక్ జేయండి. ప్యాడింగ్ టాప్‌లో ఒక 40 ఇవ్వండి. తర్వాత బాటమ్‌లో ఒక 40. సో, టాప్‌లో 40, బాటమ్‌లో 40 ఇచ్చిన తర్వాత వీటికి కొన్ని షేప్ డివైడర్స్ గూడా మనం యాడ్ జేయొచ్చు. స్టైల్‌లోకి రండి. స్టైల్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ మీకు షేప్ డివైడర్ అనే ఆప్షన్ కనిపిస్తది. సో, షేప్ డివైడర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు టాప్‌లో గావాలా? బాటమ్‌లో గావాలి? నాకు బాటమ్‌లో ఒక స్టైల్‌గా ఒక డివైడర్ అనేది గావాలి. ఇక్కడ బాటమ్ సెలెక్ట్ చేసుకొని టైప్‌లోకొచ్చేసి మౌంటైన్స్
చూడండి నేను మౌంటైన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి. ఒక డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. దీని కలర్ గూడా మనం సెలెక్ట్ జేసుకోవచ్చు. ఇలా ఈ కలర్ అనేది ఇచ్చాను. సో, విడ్త్ ఎంతుండాలి, హైట్ ఎంతుండాలి అనేది ప్రతి ఒక్కటి మనకిక్కడ కనిపిస్తది. సో, మీరు మళ్ళీ ఈ ప్యాడింగ్ కొంచెం ఎక్కువ బాటమ్‌లో ఎక్కువ యాడ్ చేసుకుంటే మీకు ఈ స్టైల్ అనేది కిందికొస్తది. సో, అడ్వాన్స్‌లోకెళ్ళి ఇందాక మనం 40 ఇచ్చాం గదా! ఇక్కడ 80 ఇవ్వండి. 80 ఇస్తే మీకిలా వస్తుంది. క్లియర్? సో, ఈ విధంగా కాంటాక్ట్ ఫార్మ్ అనేది మనం ఈజీగా క్రియేట్ జేయొచ్చు. ఇప్పుడు నేను పబ్లిష్ అంటున్నాను. ప్రతిసారి మీరెప్పుడైనా సరే ఒక వెబ్‌సైట్ డిజైన్ జేస్తున్నారు అనంటే కంపల్సరీ మీరు పబ్లిష్ అనేది జేయాలి. అప్‌డేట్ అనేది జేయాలి. లేదు అనంటే అది సేవ్ అనేది అవ్వదు. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఒకసారి కాంటాక్ట్ అస్ పేజ్ ఓపెన్ చేస్తున్నా. చూడండి. ఇలా మన కాంటాక్ట్ పేజ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు వెబ్‌సైట్‌లో నేము, ఈమెయిల్ తర్వాత మెసేజ్. సో, హాయ్. సో, ఇలా మెసేజ్ అనేది ఇచ్చి సెండ్ చేస్తే డైరెక్ట్‌గా సెండ్ అనేది అయిపోతుంది. ఇక్కడ చూడండి యువర్ సబ్మిషన్ వాస్ సక్సెస్‌ఫుల్. సో, ఇలా మన వెబ్‌సైట్‌లోకి ఎవరైతే క్లయింట్ వస్తాడో అతను డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ మన దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.